ఇజ్జత్ మరియు జిల్లత్. ఇజ్జత్ అంటే గౌరవం, జిల్లత్ అంటే పరభావం, రిజ్జక్ అంటే ఉపాధి. ఇది ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నన్ను ఏ స్థానంలో నిలబెట్టాలో మీరు నిలబెట్టలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిలబెట్టాడు. మీ పొరుగు వాడికి ఎంత ఉపాధిని ఇవ్వాలి, బిజినెస్ లో ఎంత విజయాన్ని ప్రసాదించాలనేది మీరు డిసైడ్ చేయరు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డిసైడ్ చేస్తాడు. అలా అనుకున్నట్లయితే ఒక చిన్న విషయాన్ని చూడండి. 10th లో చాలా బాగా క్లేవర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ బెంచ్ లో ఉంటారు. మొద్దులు కాస్త ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక కూర్చొని ఉంటారు. కానీ ఈ రోజు ఆ మొద్దుల యొక్క పరిస్థితి ఏంటంటే, రియల్ ఎస్టేట్ లో బాగా కష్టపడి వ్యాపారం చేసి కోట్లకు పడగలిగేశారో ఎవరైతే ఫస్ట్ బెంచ్ లో కూర్చునేటటువంటి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఎక్కడో గుమస్తాగా, అకౌంటెంట్ గా ఒక 15-20 వేలకు పని చేస్తుంటే, వీడు మొద్దు ఉన్నాడు కదా 10th లో, ఆ మొద్దు రియల్ ఎస్టేట్ లో ఏదో వ్యాపారం చేసి ఎంతగా ముందుకు వెళ్ళిపోయాడంటే కోట్లు సంపాదించేశాడు. ఈ యొక్క క్లెవర్ స్టూడెంట్ అలాంటి టాపర్స్ కి 100 మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నాడు. దీన్ని అంటారు తక్దీర్. ఫకద్దరహు తక్దీరా. విధిని మీరు నమ్మండి, విధి రాత. అల్లాహ్ మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, మీ పొరుగువాడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. మీ కుటుంబంలో, మీ ఖాందాల్లో జలసి ఎందుకండి? జలసి